గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే మీరు రాజమౌళి గారికి తెలుసా? తెలీదండి. అంటే ట్రిపుల్ ఆర్ సినిమాలో రాజమౌళి గారు కూడా ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చి ఉండరు వాళ్ళ హీరోల గురించి. మీరు నా గురించి అంత ఇచ్చారు, థ్యాంక్స్ అంటున్నాను. బట్ ఇట్స్ ట్రూ, ఎందుకంటే ఆ థిన్ లైన్ ఉంటుంది చూడండి, అది మేనేజ్ చేయడం నేను చెప్పినంత ఈజీ అస్సలు కాదు. ఆ థిన్ లైన్ దాటితే మళ్ళీ మాకు అయిపోతుందండి. ఫసక్కేనా? కాదండి, మీరు ఫ్రెషర్ అంటే ఇప్పుడు కాలేజ్లో చదువుకుంటున్నారా, స్టూడెంటా? లేదండి, నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను సాఫ్ట్వేర్లో. ఫ్రెషర్గా ఉన్నప్పుడు ఈ పేజ్ స్టార్ట్ చేశాను అనమాట, అందుకని ఫ్రెషర్ అని పెట్టాను. అది కూడా సాఫ్ట్వేర్లో ఫ్రెషర్గా ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. ఓకే, 2 years అయింది. 2 years ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీరు సీనియర్ అయిపోయింటారు. ఎక్స్పీరియన్స్డ్ ఫ్రెషర్. ఎక్స్పీరియన్స్డ్. కానీ ఫ్రస్ట్రేటెడ్ ఫ్రెషర్ అంటే ఐటీలో ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. మీరు ఎలా ఫేస్ చేసేయాలంటే అంటే చాలా ఫ్రస్ట్రేట్ అవ్వబట్టి ఈ పేజ్ పెట్టానండి. అది ఈ పేజ్ కూడా మాకు స్టార్టింగ్లో ఒక సపోర్ట్ ప్రాజెక్ట్ చేసేవాడిని. ఆ ఫ్రస్ట్రేషన్ భరించలేక మేనేజర్ని డైరెక్ట్గా ఏం అనలేక ఇంకా ఈ పేజ్ నుంచి మీములు పెట్టేవాడిని అనమాట. ఆ మీములు చూసి నన్ను ప్రాజెక్ట్ నుంచి బయట కూడా పంపించారు. అవునా? మీరు మీమ్స్ చేస్తారని మీ ఆఫీస్లో వాళ్ళకి తెలుసా? తెలియడం వల్ల బయటకు వచ్చేసాను. ఆ తర్వాత అలా లేదు. ఆ తర్వాత వేరే ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఈ ప్రాజెక్ట్లోకి ఎవరు తెలియకుండా కొంచెం జాగ్రత్త పడ్డాను అనమాట. అలా పెట్టిన పేజ్ ఇది, ఫ్రెషర్ అని చెప్పి. అప్పుడు బాగా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి విపరీతంగా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి సపోర్ట్ ప్రాజెక్ట్ కదా, మనకు తెలుస్తుంది. టికెట్లు ఎవరైనా చేస్తే వాళ్ళకి తెలిస్తే అర్థం అవుతుంది. ఓకే, ఐటీ జాబ్ ఎలా ఉంటుందండి? అంటే అప్పుడు ఫ్రెషర్ అంటే మేము డిగ్రీ చేసి వచ్చామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటెక్ కాదు, డిగ్రీలో ఏంటంటే డిగ్రీ సాఫ్ట్వేర్ వాళ్ళకి డిగ్రీ ఒక చదువు కాదనమాట. ఏదో సరదాగా ఇంటర్ అయిపోయిన తర్వాత వచ్చేసారు అనుకుంటారు. అందుకని ఎవరు పట్టించుకోరు పెద్దగా. డిగ్రీ చేసావా, మనం కూడా ఒక వీడియో కూడా చేసాను దానికోసమే. డిగ్రీయా పర్లేదు, ఏదో సపోర్ట్ ప్రాజెక్ట్లో తోసేయండి, అసలు నైట్ షిఫ్ట్లు ఇచ్చేయండి, వర్క్ చేసేయండి అని చెప్పి. అందుకని కొంచెం ఫ్రస్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అందులో డిగ్రీ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే, మిమ్మల్ని ఏమని పిలవాలి అంటే బోకుబా అని పిలవాలా లేకపోతే బోకుబా? లేదు, బోకుబా అనే పిలవండి పర్వాలేదు, కానీ సాయి అని పిలవండి పర్వాలేదు. నా పేరు సాయి. బోకుబా అనేది ఒక ఊత పదం కింద వాడుతుంటాను అనమాట. బోకుబా అనే పదం నా పేజ్ ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ అబ్బాయిలు ఉంటారు. 19 to 25, 26 ఏజ్ అబ్బాయిలు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే బోకుబా అనే పదం చాలా గట్టిగా వెళ్ళింది ఫస్ట్ వాడినప్పుడు. ఆ తర్వాత నుంచి వాళ్ళు కంటిన్యూ, నేను ఆపేసినా సరే వాళ్ళు ఆపరు అనమాట. ఆ పదం పెట్టు, ఆ అలవల పదం పెట్టు అని చెప్పి. అందుకని ఆ పదం బాగా వాడడం స్టార్ట్ చేశాను. కానీ అసలు ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది బోకుబా అంటే రూమ్ లో ఉంటారు కదా నార్మల్ గా ఫ్రెండ్స్, బోకు అంటే బావ అని కొంతమంది పిలుచుకుంటారు, అదే బోకు అని కొంతమంది పిలుచుకుంటారు. ఆ రెండు కలిపి బోకు బావ అని పెడితే ఎలా ఉంటదని చెప్పి చిన్న ఇన్నోవేషన్ చేసాం అంతే. అది మన వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. నన్ను బయట కనిపించినా అరే బోకు అని పిలవరు, కానీ బోకుబా అని పిలుస్తారు అనమాట. హాయ్ బ్రో, ఫ్రెషరే కదా అని పలకరిస్తూ ఉంటారు. మరి బయట బోకు అని పిలిస్తే బాగోదు, కానీ ఇలా పిలిస్తే కొంచెం ఓకే, పర్వాలేదు. పర్లేదు. పేరైతే అదే కదా? పేరు అదే కానీ నా పేరు అది కాదు కదా. మీ పేరు ఎంతమందికి తెలుసు చెప్పండి మీ ఫాలోవర్స్ లో? ఫ్రెషర్ అని తెలుసండి. అది అలాగే కనిపెడతారు కూడా. కనిపెట్టడం కూడా చాలా డిఫరెంట్ గా కనిపెడతారు. నన్ను చూస్తారు, చూసి వీడా కాదా అని సెల్ఫ్ ఫోన్ చూసుకుంటారు, మళ్ళీ నన్ను చూస్తారు. నువ్వేనా అంటే ఈలోపు నేనే చెప్పేస్తాను, నువ్వు కంగారు పడకు, నువ్వు చూసిందే అని చెప్పి నేనే పలకరించుకుంటాను అనమాట. మీరే ముందే వాళ్ళు పలకరించుకున్న ముందు నాకు తెలిసిపోద్ది ఆడు నన్నే చూస్తున్నాడు అని చెప్పి. అంటే ఫోన్ చూసుకుంటారు, నన్ను చూస్తారు, నన్ను చూస్తారు, కానీ మాట్లాడడానికి ధైర్యం చేయరు. నువ్వు కంగారు పడకు, నేనే అది అని చెప్తే అప్పుడు మాట్లాడతా, బోకుబా నువ్వా అంటారు అనమాట. అది బూతులు లేకుండా అబ్బాయిలు 2 నిమిషాలైనా మాట్లాడుకుంటారండి? ఓన్లీ అబ్బాయిలు ఉంటే కష్టం అండి, మాట్లాడుకోలేరు. ఫస్ట్ బూతులు వచ్చాక తర్వాత అబ్బాయిలు మాట్లాడుకుంటారు. ఫస్ట్ బూతులు మాట్లాడుకుంటారు, తర్వాత అబ్బాయిలు మాట్లాడుకుంటారు. ఎందుకట్లా? అదేమైనా ఆచారమా అట్లా? అంతేనేమో, తాతల నాటి తరం నుంచి అంతే అలాగే ఉంటుంది. మేమే కాదు, మా ఊర్లో మా తాతలు, మా అంకుల్స్ అందరూ అలాగే మాట్లాడుకుంటారు. ఏంటి బూతులతోనా? అంటే మీరు చెప్తే బాగోలేదు, ఇంకా పర్లేదు చెప్పండి. అంటే బూతులు మీరు మాట్లాడలేదు చెప్పండి. అంటే బూతులు అని కాదు, నార్మల్గా అది మాట్లాడుకోవడం మళ్ళీ అమ్మాయిలు ఉంటే ఎక్కువ మాట్లాడరు. అబ్బాయిలు ఉందో గ్యాంగ్ కలిసిందంటే నువ్వు మాట్లాడలేదంటే నువ్వు ఏం తెలియనట్టు అర్థం. మాట్లాడేందుకు తిడతారు. అదే బూతులు మధ్యలో మాటలు ఉండాలి, మధ్యలో బూతులు కాదు. అంతేనా? అంతే. ఈ మధ్య ఒక ఫోన్ కాల్ ఎప్పుడైనా విన్నారా మీరు? అంటే ఫోన్ ఎత్తగానే వాడు చెప్పరా అంటే నేను వాళ్ళ నాన్నని వినే ఉంటారు కదా మీరు. మొత్తం బూతులతో ఉంటారు, బూతులే మాట్లాడతారు, బూతులు తింటారు, బూతులతోనే నిద్రపోతారు అబ్బాయిలు. కరెక్టే. ఇప్పుడు నన్ను వేసుకుంటారేమో ఇంకా తర్వాత. లేదు, 100% మీరు చెప్పింది కరెక్టే. బూతులతోనే మాట్లాడుకుంటాం. వాట్సాప్ గ్రూపుల్లో కూడా మీరు చూస్తే
వాట్సాప్ వాడికి చిరాకు వస్తుంది, అన్ని బూతులు ఉంటాయి అనమాట. కొత్త కొత్త బూతులు కనిపెట్టి మరి మాట్లాడుతుంటారు. ఎందుకు మాకు ఎవరైనా అవుతున్నాడు చూసారా, అతను కూడా అబ్బాయి కదా, అటబ్బాయి ఇటబ్బాయి అందరూ ఎక్స్పీరియన్స్డ్ ఇంతేగా. అంతేనండి, తప్పులేదులేండి. సో ప్రవీణ్ గారు చెప్పండి. మీ గురించి చెప్పండి. ఎక్కడి నుంచి మీరు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ చేశానండి, అలా చెప్పాను కదా, బీఎస్సీ కంప్యూటర్స్. ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాను ప్రస్తుతానికి. మళ్ళీ చదువుతున్నారు? అంటే డిస్టెన్స్ లేండి, అదేలేండి. అంత చదువు మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు కానీ డిస్టెన్స్ చదువుతున్నాను. మాది విజయనగరం అండి, విజయనగరం దగ్గర పోస్పేటరాగా మండలం, అది పేరాపురం అనేది మా ఊరి పేరు. ఓకే. అది విజయనగరం డిస్ట్రిక్ట్ అంటే వైజాగ్ పక్కన ఉంటుంది, సారీ వైజాగ్ విజయనగరం పక్కన ఉంటుంది. ఓకే. చిన్నప్పటి నుంచి చెప్పి మాకు చిరాకు వచ్చింది. విజయనగరం పక్కన ఉంటుంది, విజయనగరం పక్కన ఉంటుంది, విజయనగరం వైజాగ్ పక్కన లేదు. ఓకే. అక్కడండి. అదేంటి కాంట్రవర్సీనే ఏంటి? చిన్న కాంట్రవర్సీ చేయాలి కదా పిలిచినందుకు, అందుకని. అది అక్కడ ఒక స్మాల్ ఫ్యామిలీ, అంతేనండి. మీరేంటి అసలు అంటే నవ్వకుండా జోకేసేసి సైలెంట్ గా చెప్పేసి ఎక్స్ప్రెషన్ లేకుండా అలా ఎలా ఇవ్వగలుగుతున్నారు? అట్లా నేను ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేదు ఇప్పుడు, అంటే చాలా కూల్ గా. కాంట్రవర్సీ ఇవ్వాలి కదండి. ఓకే. అలా అంటే అలవాటు అయిపోయిందండి చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి అంటే మా ఊర్లో కూడా ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. అంటే మా ఊర్లలో ఎలా ఉంటారు మీకు, మా వెస్ట్ సైడ్ అంటే వెస్ట్ గోదావరి అంటారు కానీ అందరూ, మా ఉత్తరాంధ్రలో చాలా ఫన్ ఉంటుంది. ఉత్తరాంధ్రలో మనిషిని అంటే నలుగురు కూర్చున్నారంటే ట్రోలింగ్ ఉంటుంది అనమాట. అయితే ముగ్గురికి వెళ్ళి ఒక ట్రోల్ చేస్తారు, లేకపోతే పక్కన ఎవరినో ట్రోల్ చేస్తుంటారు అనమాట. ఆ అరుగుల మీద చూసి నేర్చుకున్నదే నేను కొంచెం నా పేజ్లో పెట్టాను అనమాట, అంతే. ఉత్తరాంధ్రలో ఉంటుంది, దక్షిణాంధ్రలో ఉండదా? ఏమో నాకు తెలియదండి, అదంతా నాకు తెలియదు సార్. ఉత్తరాంధ్రలో అయితే మాత్రం ఉంటుంది. మేము లాంగ్వేజే మీరు లాంగ్వేజ్ చేసుకున్నట్టున్నారు, అదంతా నాకు తెలియదు సార్. అంతేనండి. ఇది 3 సార్లు ప్రాక్టీస్ చేసి వచ్చాను. అంతేనండి. ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట, నాకు తెలియదు ఇంటర్వ్యూ ఎలా ఇవ్వాలో. అదే ఒక మీమ్ టెంప్లెట్ ఇచ్చి మీమ్ చేయడం అంటే చేస్తాను కానీ ఇంటర్వ్యూ ఇలా మాట్లాడడం అంత. ఇప్పుడు మన ఇంటర్వ్యూ నాకు మీమ్ టెంప్లెట్ లా చెప్పండి నాకు. ఇప్పుడు సడన్ గా అంటే చెప్పలేవండి. అలా ఎలా అండి, చెప్పేయాలి మీరు. సడన్ గా అంటే చెప్పండి, 2 నిమిషాలు టైం ఇస్తే చెప్పగలం. ఈ ఇంటర్వ్యూ అయిపోయేలోపు చెప్పండి ఒక మీమ్ టెంప్లెట్. ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.